హలో స్టూడెంట్స్, ఈరోజు మనం సాల్వింగ్ ఇన్ఈక్వేషన్స్. ఇన్ఈక్వేషన్స్ని సాల్వ్ చేయడం అనేది డొమైన్లో కానీ రేంజ్లో కానీ చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది. ఈ పీరియడ్ మొత్తం కొన్ని ఎగ్జాంపుల్స్ ఇన్ఈక్వేషన్స్ తీసుకుంటాం, దాన్ని సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. ఇది మనకు ఫంక్షన్స్లో చాలా హెల్ప్ అవుతుంది. టుడే వీఆర్ గోయింగ్ టు సాల్వ్ ద ఇన్ఈక్వేషన్స్ ఓన్లీ. ఫస్ట్ వీ హ్యావ్ టు సాల్వ్. Find the solutions, that means we have to find out the x values. ఇవన్నీ x values. సాల్వ్ అన్న x values కనుక్కోవాల్సిందే. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అని ఇచ్చారు. ఇన్ ఈక్వేషన్ ఈక్వల్ టు ఉంటే ఈక్వేషన్ అంటాం, లెస్ దాన్ గ్రేటర్ దాన్ ఉంటే ఇన్ ఈక్వేషన్ అంటాం. ఫస్ట్ విల్ టేక్ ద ఇన్ ఈక్వేషన్ అండ్ ట్రై టు సాల్వ్ ఇట్. ఇక్కడ బేసిక్ థింగ్ వచ్చేసి ఎప్పుడైనా సరే ఇన్ ఈక్వేషన్ ఉన్నప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేయకూడదు. వీ కెనాట్ సెండ్ x-3 ఆన్ దిస్ సైడ్. ఎందుకంటే ఒకవేళ ఇది నెగిటివ్ వాల్యూ అయితే సైన్ చేంజ్ చేయాలి, పాజిటివ్ అయితే సైన్ చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇక్కడ ఇది నెగిటివా పాజిటివా మనకు తెలియదు. ఇప్పుడు ఎక్స్ వాల్యూ 1 తీసుకుంటే నెగిటివ్ నెంబర్ వస్తుంది, ఎక్స్ వాల్యూ 5 తీసుకుంటే పాజిటివ్ నెంబర్ వస్తుంది. కాబట్టి వీ కెనాట్ సే దిస్ వాల్యూ ఈజ్ పాజిటివ్ ఆర్ నెగిటివ్. ఇన్ దిస్ కేస్ వీ షుడ్ నాట్ క్రాస్ మల్టిప్లై. ఈక్వల్ టు ఉన్నప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేయొచ్చు, కానీ ఇది మాత్రం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. క్రాస్ మల్టిప్లికేషన్ చేయకూడదు. ఒకవేళ నెగిటివ్ అయితే సైన్ చేంజ్ అవుతుంది, పాజిటివ్ అయితే చేంజ్ కాదు. కాబట్టి దీన్ని ఏం చేయాలన్నా +2 యువతలకు వస్తే ఏమవుతుంది, -2 అవుతుంది. ఈ విధంగా చేయాల్సి ఉంటుంది. -2x + 6. ఎప్పుడు కూడా క్రాస్ మల్టిప్లికేషన్ చేయొద్దండి కింద వేరియబుల్స్ ఉన్నప్పుడు. In numerator you will get -x + 10 / x-3. మైనస్తో ఇంటూ చేస్తే x - 10 / x-3. ఇప్పుడు టోటల్ మైనస్ కామన్ తీసి మైనస్తో ఇంటూ చేసి ఉంటాం కాబట్టి లెస్ దాన్ ఏమవుతుంది, గ్రేటర్ దాన్ అవుతుంది. ఇప్పుడు వేవ్ కర్వ్ మెథడ్ వాడతాం మనం. క్రిటికల్ పాయింట్స్ 3 ఒక క్రిటికల్ పాయింట్, 10 ఒక క్రిటికల్ పాయింట్. న్యూమరేటర్లో ఉండేది ఈక్వల్ టు 0 ఉండొచ్చు కాబట్టి వీ క్యాన్ ఇంక్లూడ్ 10. డినామినేటర్లో ఉండేది ఈక్వల్ టు 0 ఉండకూడదు కాబట్టి వీ హ్యావ్ టు ఎక్స్క్లూడ్ 3. రెండు కూడా ఆడ్ పవర్సే కాబట్టి ఎప్పుడు ఇక్కడ ప్లస్ నుంచి స్టార్ట్ చేస్తాం మనం. ప్లస్ మైనస్ ప్లస్. మనకు పాజిటివ్ పోర్షన్ కావాలా నెగిటివ్ పోర్షన్ కావాలా అని డిసైడ్ చేసేది సింబల్ ఇక్కడ. ఇక్కడ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 మీన్స్ వీ వాంట్ గ్రేటర్ దాన్ 0 మీన్స్ వీ వాంట్ పాజిటివ్ పోర్షన్. ఎక్కడెక్కడ పాజిటివ్ పోర్షన్స్ ఉన్నాయో ఆ పోర్షన్ మొత్తం మనం ఆన్సర్లోకి ఇంక్లూడ్ చేసుకోవాలి. ఎక్స్ బిలాంగ్స్ టు -∞ to 3. 3ని మనం ఇంక్లూడ్ చేయకూడదు. ఇట్లా తిక్కుగా సర్కిల్ చేస్తే ఇంక్లూడ్ చేయాలి అని ఇట్లా హాలో సర్కిల్ని డ్రా చేస్తే దాన్ని ఇంక్లూడ్ చేయకూడదు. 3ని ఇంక్లూడ్ చేయకూడదు, 3 వరకు మాత్రమే తీసుకోవాలి. యూనియన్ మళ్ళీ 10 నుంచి స్టార్ట్ చేయొచ్చు. 10ని ఇంక్లూడ్ చేయొచ్చు అంటే ఇంక్లూడ్ చేయొచ్చు అప్ టు ఇన్ఫినిటీ. దిస్ ఈజ్ ద సొల్యూషన్ సెట్ ఆఫ్ దిస్ ఇన్ ఈక్వేషన్. ఈ వాల్యూస్ తీసుకున్నప్పుడు మాత్రమే ఇది ట్రూ అవుతుంది. ఆప్షన్ ఈజ్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, నంబర్ ఆఫ్ ఇంటిగ్రల్ సొల్యూషన్స్ ఆఫ్ దిస్ ఇన్ ఈక్వేషన్. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎక్స్ వాల్యూస్ కనుక్కోవాలి. ఆ ఎక్స్ ఉండే రేంజ్లో ఆ వాల్యూస్లలో ఇంటీజర్స్ని మాత్రమే రాసి కౌంట్ చేస్తే ఎన్ని ఉంటాయి. ఫైండ్ ద నంబర్ ఆఫ్ ఇంటిగ్రల్ సొల్యూషన్స్ అనేది క్వశ్చన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సొల్యూషన్స్ కనుక్కోవాలి. సొల్యూషన్స్ కనుక్కుందాం. దిస్ ఈజ్ ద గివెన్ ఇన్ ఈక్వేషన్. ఫస్ట్ సింపుల్తో స్టార్ట్ చేస్తున్నాం మనం. ఈ 2 ఇక్కడికి సెండ్ చేద్దాం. -x² -1 > = 0. -x² + 2x ఈ రెండింటిని యాడ్ చేస్తే +3 వస్తుంది. ఎప్పుడైనా సరే ఫస్ట్ దాని ముందర ప్లస్ ఉండేటట్టు చూసుకుందాం మనం. x² మైనస్తో ఇంటూ చేస్తే గ్రేటర్ దాన్ ఏమవుతుంది, లెస్ దాన్. ఇది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైనా సరే రెండు ఇంటర్చేంజ్ చేసినా సైన్ చేంజ్ అవుతుంది, లేదా టోటల్ మైనస్తో ఇంటూ చేసినా కూడా సైన్ చేంజ్ అవుతుంది. జస్ట్ ఒక టర్మ్ని యువతలు పంపించినంత మాత్రాన మైనస్ చేంజ్ కాదు. ఇక్కడ చూడండి, x² LHS సెండ్ చేస్తే -x² +1 టర్మ్స్ని సెండ్ చేస్తే సైన్ చేంజ్ కాదు. టోటల్ RHSని LHSని RHSగా రాస్తే అప్పుడు సైన్ చేంజ్ చేయాలి. లేదా మైనస్ కామన్ తీసినా అయినా పర్వాలేదు, మైనస్తో ఇంటూ చేసినా పర్వాలేదు. వీ హ్యావ్ టు చేంజ్ ద సైన్. ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇది x -3 x +1 అని వస్తుంది. దీన్ని ఫ్యాక్టరైజేషన్ చేస్తే, ఫ్యాక్టరైజేషన్ మీకు వచ్చని అనుకుంటున్నాను. -3కి ఫ్యాక్టర్స్ రాస్తే 1 3 2 బదులు ఈ 2 నెంబర్స్ మాత్రమే వాడాలి.
సో ఇంటూ చేస్తే -3 రావాలి, అంటే ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్. సో 3ని 1ని వాడి -2 తెప్పియాలి. అప్పుడు బిగ్గర్ నెంబర్కి ఇక్కడ ఏ సైన్ కావాలంటే ఆ బిగ్గర్ నెంబర్కి ఆ సైన్ ఇస్తాం. సో ఈ విధంగా సో -+1 +x -3x అని రాస్తే టోటల్ మ్యాచ్ అవుతుంది. ఇప్పుడు యాడ్ చేస్తే ఎగ్జాక్ట్గా ఏమొస్తుంది, ఇది ఫ్యాక్టరైజేషన్ మెథడ్. ఒకసారి బాగా చెక్ చేసుకోండి మీరు, ఇది ఖచ్చితంగా వచ్చిండాలి. -3 కామన్ తీస్తే సో x+1 1 బ్రాకెట్ x -3 సో (0). సో ఇది ఇలా క్యాన్సిల్ రాయడం మనకు తెలుసు. క్రిటికల్ పాయింట్స్ -1 ఈజ్ 1 క్రిటికల్ పాయింట్, 3 ఈజ్ 1 క్రిటికల్ పాయింట్, ప్లస్ మైనస్ ప్లస్ లెస్ దాన్. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈక్వల్ టు లేదు కాబట్టి వీ షుడ్ నాట్ ఇంక్లూడ్ దీస్ టూ. హ్యాలో సర్కిల్స్ డ్రా చేస్తాం. లెస్ దాన్ కాబట్టి ఓన్లీ నెగిటివ్ పోర్షన్ మాత్రమే కావాలి. సో x బిలాంగ్స్ టు -1 to 3. ఆప్షన్స్లో ఉండదు, ఎందుకంటే వాళ్ళు నంబర్ ఆఫ్ ఇంటీజర్స్ అడిగారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ x వాల్యూస్ రాయడానికి ట్రై చేద్దాం. సో -1 ఇంక్లూడ్ చేయకూడదు, ఇంటీజర్స్ మాత్రమే రాద్దాం. 0 1 2 3ని ఇంక్లూడ్ చేయకూడదు, ఎందుకంటే ఓపెన్ బ్రాకెట్ ఉంది కాబట్టి. సో నంబర్ ఆఫ్ ఇంటిగ్రల్ సొల్యూషన్స్ టోటల్ ఈ రేంజ్లో మనకు కౌంట్ చేస్తే ఎన్ని ఇంటీజర్స్ దొరికాయి, 1 2 3. సో టోటల్ నంబర్ ఆఫ్ ఇంటీజర్స్ హౌ మెనీ మీన్స్ 3. B is the correct answer. Next example, we are going to solve this inequation. So given inequation, సో పొరపాటున కూడా క్రాస్ మల్టిప్లికేషన్ చేయొద్దండి, క్రాస్ మల్టిప్లికేషన్ చేయకూడదు. మళ్ళీ ఏం చేయాలి అంటే సెండ్ దిస్ టర్మ్ టు RLHS. 2x² + 5x + 2 మైనస్, ఇప్పుడు LCM చేయొచ్చు. 2x × x + 1 2x² + 5x + 2 బై <0. సో న్యూమరేటర్లో 2x² + 2x -2x² -5x -2. దీన్ని స్ప్లిట్ చేస్తే 2x² + 5x + 2. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో ఈ 2 నంబర్స్ ఇంటూ చేస్తే మనకు +4 వచ్చింది. సో 4కి ఫ్యాక్టర్స్ 2 పేర్స్ వచ్చాయి మనకు. ఇప్పుడు ఇక్కడ ప్లస్ వచ్చింది కాబట్టి యాడ్ చేస్తే 5 రావడానికి ఛాన్స్ ఉండే నంబర్స్ మాత్రమే తీసుకుంటాం. ఒకవేళ ఇక్కడ నెగిటివ్ వస్తే సబ్ట్రాక్షన్ చేస్తే మిడిల్ నెంబర్ ఏ పేరుకి అయితే వస్తుందో ఆ పేరు మాత్రమే తీసుకోవాలి. జాగ్రత్త, ఇక్కడ ప్లస్ వస్తే యాడ్ చేసి మాత్రమే చెక్ చేయాలి. ఇక్కడ నెగిటివ్ వస్తే సబ్ట్రాక్షన్ చేస్తే మిడిల్ నంబర్ వచ్చే పేరు మాత్రమే తీసుకోవాలి. ఇక్కడ ప్లస్ కాబట్టి యాడ్ చేస్తే ఇది 4, ఇది తీసుకోకూడదు. ఒకవేళ మధ్యలో 4x అని ఉంటే 2 2 అని తీసుకుంటుంటాం మనం. 5 కాబట్టి వీ హ్యావ్ టు టేక్ 1 and 4, అండ్ బై యూజింగ్ 1 and 4 వీ వాంట్ +5. +5 రావాలి అంటే ఇంకా ఖచ్చితంగా మనం +x + 4x మాత్రమే రాయాలి. ఒకవేళ మిడిల్లో -5 అని ఉంటే -x -4x అని రాస్తుంటే, సో జస్ట్ x మాత్రమే కామన్ తీస్తాం. 2x + 1, ఇక్కడ 2 కామన్ తీస్తే 2x + 1. సో 1 bracket is 2x + 1, another bracket is x + 2. So for this one we can write 2x + 1 x + 2. Already here there is x + 1. So in numerator 2x² get cancelled. 2x - 5x -3x -2. వేవికర్ మెథడ్ వాడతాం ఆన్సర్ రాయడం కోసం, లేదంటే ఇక్కడ ముందు మైనస్తో ఇంటూ చేద్దాం టోటల్ ఈక్వేషన్ని. సో మైనస్ కామన్ తీసి అవతల సెండ్ చేస్తే 3x + 2 అంటే మైనస్తో ఇంటూ చేసాము అని. సో వెన్ ఎవర్ వీఆర్ మల్టిప్లయింగ్ మైనస్ వీ హ్యావ్ టు చేంజ్ ద సింబల్. <0 ఏమవుతుంది, <0 అవుతుంది. సో డైరెక్ట్గా ఆన్సర్ రాయడమే బై యూజింగ్ వేవికర్ మెథడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మెథడ్లో క్రిటికల్ పాయింట్స్ టోటల్ 4 లీనియర్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి కాబట్టి ఆర్డర్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ -2 -1. ఇప్పుడు ఒకటి -3x + 2ని క్రిటికల్ పాయింట్ కావాలంటే 0కి ఈక్వల్ చేసుకోవాలి. దీంట్లో క్రిటికల్ పాయింట్ వచ్చేసి -2/3, దీంట్లో క్రిటికల్ పాయింట్ వచ్చేసి -1/2. -1/2 వస్తుంది ఫస్ట్ 0 పాయింట్ నెగిటివ్లో కాబట్టి దీని వాల్యూ అరౌండ్ 0.66 వస్తుంది, దీని వాల్యూ అరౌండ్ 0.5 వస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 2 నెంబర్స్లలో లెస్సర్ నెంబర్ వచ్చేసి ఇది
కాబట్టి -2/3 ఇక్కడ 0.5 ఉంటుంది. 0.5 తర్వాత 0.6 ఉంటుంది కాబట్టి ఆర్డర్లో అరేంజ్ చేయడం ఇంపార్టెంట్. ఇప్పుడు ఈక్వల్ టు లేదు కాబట్టి దేనికి కూడా ఇంక్లూడ్ చేయము, అన్నిటినీ ఎక్స్క్లూడే చేస్తాం మనం. అన్ని లీనియర్ ఫ్యాక్టర్సే కాబట్టి అన్ని పవర్ స్క్వేర్ కానీ 4 కానీ ఎక్కడ లేదు కాబట్టి ఎప్పుడు ప్లస్తో స్టార్ట్ చేస్తాం, ఆల్టర్నేటివ్ సైన్స్ ఇచ్చుకుంటూ వెళ్తాం. ఇప్పుడు పోర్షన్ మనం సెలెక్ట్ చేయాలి అంటే <0 అని ఉంది కాబట్టి నెగిటివ్ పోర్షన్ మాత్రమే సెలెక్ట్ చేయాలి. సో -2 to -1 ఓపెన్ బ్రాకెట్స్ పెట్టాలి, ఎందుకంటే ఓపెన్ సర్కిల్స్ ఉన్నాయి కాబట్టి. యూనియన్ మళ్ళీ ఎక్కడి నుంచి -2/3 to -1/2 ఈ రెండింటికి కూడా ఓపెన్ బ్రాకెట్సే పెడతాం. సో ఉన్న ఆప్షన్స్లలో డి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. సింపుల్ ఎగ్జాంపుల్. సో దే హ్యావ్ <0 -3 ఇంటూ చేసి ఆర్డర్లో అరేంజ్ చేసుకుందాం. సో -3 ఇంటూ చేస్తే -x² బికమ్ +x², +x బికమ్ -x, +6 బికమ్స్ -6. అప్పుడు గ్రేటర్ ఏమవుతుంది, లెస్ దాన్ అవుతుంది. దీన్ని ఫ్యాక్టరైజేషన్ చేద్దాం. ఫ్యాక్టరైజేషన్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ x² కోఎఫిషియంట్ 1 ఉంది. 1 ఇంటూ -6 -6 మైనస్ నెగిటివ్ వచ్చింది కాబట్టి ఇక్కడ ఉండే నంబర్స్ని మనం ఎప్పుడు యాడ్ చేయకూడదు. పాజిటివ్ ఉంటే యాడ్ చేసి మిడిల్ నెంబర్ వస్తుందో లేదో చెక్ చేయాలి. ఇక్కడ నెగిటివ్ వచ్చింది కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యాక్టర్స్ రాస్తాం. ఇవి ఫ్యాక్టర్స్. మళ్ళీ 6 ఇంటూ 1 3 ఇంటూ 1 రివర్స్లో రాయాల్సిన అవసరం లేదు. సో 2 పేర్స్ వచ్చాయి. ఇప్పుడు మిడిల్లో 1 అని ఉంది, -1 అని ఉంది. సో సబ్ట్రాక్షన్ చేస్తే 1 రావడానికి ఛాన్స్ ఉండే పేరు ఏమి, 3కి 2కి. 3 - 2 చేస్తే +1 వస్తుంది. స్మాలర్ నెంబర్లోంచి బిగ్గర్ నెంబర్ సబ్ట్రాక్ట్ చేస్తే -1 వస్తుంది. సో మనకు -1 కావాలి కాబట్టి స్మాలర్ నెంబర్ మైనస్ బిగ్గర్ నెంబర్ చేద్దాం. -2x -3x. సో ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో ఫస్ట్ పేర్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఈ 2 నెంబర్స్ని యూజ్ చేసి మిడిల్లో ఉండే నెంబర్ వచ్చేటట్టు. ఇప్పుడు చూడండి 2x - 3xని యాడ్ చేస్తే ఎగ్జాక్ట్గా ఏమొస్తుంది, -x వస్తుంది. ఒకవేళ +x కావాలి అంటే 3x - 2x రాస్తాం. x + 2 -3 కామన్ తీస్తే x + 2. సో 1 బ్రాకెట్ ఈజ్ x + 2, అనదర్ బ్రాకెట్ ఈజ్ x - 3 <0. సో క్రిటికల్ పాయింట్స్ మార్క్ చేస్తాం. ఈక్వల్ టు లేదు కాబట్టి ఓపెన్ సర్కిల్స్, ప్లస్ మైనస్ ప్లస్, <0 కాబట్టి నెగిటివ్ పోర్షన్ కావాలి. సో ఆన్సర్ ఈజ్ -2 to 3. -2 to 3 అంటే x లైస్ బిట్వీన్ -2 ఈ విధంగా రాయొచ్చు. -2 x < 3. సో వీ కెన్ మెన్షన్ ద ఆన్సర్ ఏదర్ లైక్ దిస్ ఆర్ లైక్ దిస్. బోత్ హ్యావ్ సేమ్ మీనింగ్. దీని మీనింగ్ వచ్చేసి -2 to 3కి మిడిల్ నెంబర్స్ తీసుకోండి అని అర్థం. దీని మీనింగ్ వచ్చేసి x లైస్ బిట్వీన్ -2 and +3. సో ఓపెన్ లేదు, ఈక్వల్ టు పెట్టడం లేదు అంటే -2ని 3ని ఈ కేసులో ఇంక్లూడ్ చేసుకోకూడదు, ఈ కేసులో కూడా ఇంక్లూడ్ చేసుకోకూడదు. సో బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, సో ఈరోజు సాల్వింగ్ ఇన్ఈక్వేషన్స్ అనే టాపిక్కి చెప్పడానికి కారణము ఇలాంటి ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడము. క్లియర్గా మీకు మాడ్యులస్ కనబడుతుంది. సో జస్ట్ ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్కి మీకు నేర్పడం కోసమే ఈరోజు ఈ టాపిక్ అనేది నేను సెలెక్ట్ చేసుకున్నాను. సాల్వింగ్ ఇన్ఈక్వేషన్స్. ఎందుకంటే డొమైన్ రేంజ్లో కానీ ఎక్కడైనా సరే స్టెప్ ఫంక్షన్స్ ఉంటాయి, మాడ్యులస్ ఫంక్షన్స్ ఉంటాయి. ఇంతవరకుగా ఆఖరికి డొమైన్ రేంజ్ కనుక్కున్నా కూడా మనం సింపుల్ ప్రాబ్లమ్స్ మాత్రమే ఫ్రంట్లో చేసాం. సో ఇప్పటి నుంచి నెక్స్ట్ క్లాస్లో డొమైన్ కనుక్కోవడం అనే ప్రాబ్లమ్స్లో స్టెప్ కనపడుతుంది. అంటే గ్రేటెస్ట్ ఇంటీజర్ ఫంక్షన్స్ కనపడతాయి, మాడ్యులస్ కనపడతాయి, రకరకాలుగా కనపడతాయి. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మాడ్యులస్ మీద మనకు ఐడియా ఉండాలి. ఇక్కడ మాడ్యులస్ గురించి ఐడియా ఉండాలి అంటే సపరేట్గా మనం ఒక 2 పీరియడ్స్ చేసాం మనం క్లాసెస్ మాడ్యులస్ సంబంధించి. దాంట్లో ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి ఇన్ఈక్వేషన్స్లలో ఫస్ట్ వెన్ ఎవర్ mod f(x) ఈజ్ <a ఫార్ములా చెప్తున్నాను నేను. ఎప్పుడైనా సరే mod of f(x) <a మీన్స్ f(x) ఆల్వేస్ బిలాంగ్స్ టు -a to +a. ఎక్కడైనా సరే mod f(x) <2 అని కనపడితే ఇంకా ఈ ఫార్ములాని యూజ్ చేసి డైరెక్ట్గా లెస్ దాన్ మీన్ బిట్వీన్ అని గుర్తుపెట్టుకోండి, గ్రేటర్ దాన్ అవుట్ సైడ్ అని గుర్తుపెట్టుకోండి. సో డైరెక్ట్గా దీని కండిషన్స్ వచ్చేసి f(x) బిలాంగ్స్ టు -2 to +2. ఈక్వల్ టు ఉంటే స్క్వేర్ బ్రాకెట్స్ పెడతాం, ఈక్వల్ టు లేకపోతే ఓపెన్ బ్రాకెట్స్ పెడతాం. ఆల్రెడీ ఆ క్లాస్లో డిస్కస్ చేసాము ఇది. లేదా ఇంకొక ఫామ్లో రాయాలి అంటే ఇక్కడ -a ఉంటుంది, ఇక్కడ +a ఉంటుంది. సో దిస్ ఈజ్ ద మీనింగ్ ఆఫ్ దిస్ స్టేట్మెంట్. లేదా దీన్ని ఇంకొక రకంగా ఏం చెప్పవచ్చు, f(x) దీస్ 2 బిట్వీన్ లై చేయాలి అంటే ఖచ్చితంగా దీనికి గ్రేటర్ ఉండాలి, దీనికి స్మాలర్ ఉండాలి. సో వీ కెన్ రైట్ f(x) ఈజ్ గ్రేటర్ దాన్ -a అండ్
ఇది చాలా ఇంపార్టెంట్. అండ్ మీన్స్ ఇంటర్సెక్షన్, ఆర్ మీన్స్ యూనియన్. అండ్ మీన్స్ ఇంటర్సెక్షన్ అన్నప్పుడు ఈ 2 ఆన్సర్స్కి కామన్ పోర్షన్ మాత్రమే తీసుకోవాలి. నెక్స్ట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ షుడ్ లెస్ దాన్, ఇది ఇంపార్టెంట్ మనకు. ఎప్పుడైనా సరే మోడ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ లెస్ దాన్ ఎనీ నంబర్ కనిపించినప్పుడు, సో ద ఆన్సర్ లైస్ ఇన్ బిట్వీన్ అన్నప్పుడు స్మాలర్ నెంబర్ నుంచి గ్రేటర్ ఉంటుంది, బిగ్గర్ నెంబర్ నుంచి స్మాలర్ ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ వన్, ఇఫ్ మోడ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ అన్నప్పుడు దెన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బిలాంగ్స్ టు -∞ టు -a యూనియన్ a టు ఇన్ఫినిటీ. అంటే ద ఆన్సర్ లైస్ ఇన్ దిస్ పోర్షన్. -∞ టు -a, ఇన్ బిట్వీన్ మాత్రం ఉండకూడదు, గ్రేటర్ ఉండాలి అన్నప్పుడు అవుట్ సైడ్ అని గుర్తుపెట్టుకోండి. అవుట్ సైడ్ ద 2 నెంబర్స్ అని. లేదా దీన్ని ఇంకొక ఫామ్లో ఏం రాయొచ్చు, ఎఫ్ ఆఫ్ ఎక్స్ లెస్ దాన్ -a అంటే ఈ పోర్షన్ వస్తుంది, లెస్ దాన్ -a, ఆర్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్ చూడండి, ఇక్కడ -a కంటే గ్రేటర్ ఉండాలి అండ్ ఏ కంటే లెస్సర్ ఉండాలి. ఇక్కడికి వచ్చే లోపలికి కేస్ 1 ఇవైనా కావచ్చు, ఆర్ కేస్ 2 అవైనా కావచ్చు అన్నప్పుడు ఎప్పుడైనా సరే అవుట్ సైడ్ ఆన్సర్ రాసేటప్పుడు యూనియన్ వస్తుంది మనకు. ఆర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మేబీ గ్రేటర్ దాన్ ఏ, స్మాలర్ నెంబర్ నుంచి లెస్సర్ ఉండాలి, అవుట్ సైడ్ అన్నప్పుడు గ్రేటర్ నెంబర్ నుంచి గ్రేటర్ ఉండాలి. సో దిస్ ఈజ్ ద ఫార్ములా. 2 formulas we have to remember while doing the మోడ్యులస్ టైప్ ఆఫ్ ఇన్ఈక్వాలిటీస్. ఎక్కడైనా సరే ఇన్ఈక్వేషన్లో మోడ్యులస్ కనపడితే ఖచ్చితంగా ఇన్ఈక్వేషన్లో ఈ 2 మనకు గుర్తుండాలి. సో ఈ 2 ఫార్ములాస్ని బేస్ చేసుకొని ఇప్పుడు అన్ని ప్రాబ్లమ్స్ చేస్తాం. సో ఈ క్లాస్ యొక్క ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి మీరు మోడ్యులస్లో పర్ఫెక్ట్ కావడమే. గివెన్, సో సింపుల్ ప్రాబ్లమే. ఇక్కడ లెస్ దాన్ అని ఉంది కాబట్టి we will use this one. Less than a means always lies between these 2 numbers అన్నప్పుడు f of x must be greater than -a and f of x should be less than a. ఇది వాడతాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదంతా f of x అనుకుంటే బిలాంగ్స్ టు -1 టు +1 ఈక్వల్ టు లేదు కాబట్టి స్క్వేర్ బ్రాకెట్ వాడడం, మనం ఓపెన్ బ్రాకెట్ మాత్రమే వాడతాం. నెక్స్ట్ విడివిడిగా రాద్దాం. సో 3x + 2 షుడ్ బి గ్రేటర్ దాన్ -1 అండ్ ఖచ్చితంగా ఆర్ కాదు, అండ్ 3x + 2 షుడ్ బి లెస్ దాన్ 1. దీంట్లోంచి x వాల్యూ వస్తుంది మనకు -2 -3, x గ్రేటర్ దాన్ -1 అని వస్తుంది. 3x లెస్ దాన్ -1, x ఈజ్ లెస్ దాన్ -3 అంటే ఇక్కడ -1 వస్తుంది, ఇక్కడ -1/3 ఉంటుంది. ఈక్వల్ టు లేదు కాబట్టి -1 కంటే గ్రేటర్, -1/3 కంటే లెస్ అంటే కామన్ పోర్షన్. అండ్ అన్నప్పుడు కామన్ పోర్షన్ మాత్రమే తీసుకుంటాం. సో ఎక్స్ బిలాంగ్స్ టు -1 టు -1/3 ఈజ్ ద ఆన్సర్. సో ఇక్కడ క్లోజ్డ్ బ్రాకెట్స్ ఉన్నాయి కానీ ఇక్కడ ఏమున్నాయి, ఓపెన్ బ్రాకెట్స్ ఉన్నాయి కాబట్టి ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇన్ ఈక్వేషన్, ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేయొచ్చు మనం. ఎందుకు, ఇక్కడ మాడ్యులస్ ఉంది కాబట్టి లోపల ఎక్స్ వాల్యూ ఏది సబ్స్టిట్యూట్ చేసినా కూడా ఫైనల్ రిజల్ట్ వచ్చేసి పాజిటివ్ నెంబర్ కాబట్టి వెన్ ఎవర్ వీ నో దట్ ఈజ్ ఏ పాజిటివ్ నెంబర్ దెన్ వీ క్యాన్ క్రాస్ మల్టిప్లై. వాళ్ళ నెగిటివ్ ఉన్నప్పుడు సైన్ చేంజ్ చేస్తాం, ఇక్కడ పాజిటివ్ కాబట్టి ఖచ్చితంగా సైన్ చేంజ్ చేయాల్సిన అవసరం ఏం లేదు. ఈ విధంగా రాస్తాం. లేదా mod x - 4 ఈజ్ గ్రేటర్ దాన్, ఇంటర్చేంజ్ చేసినప్పుడు 2 గ్రేటర్ దాన్ దిస్ వన్ అయినప్పుడు ఇది లెస్ దాన్ 2 అవుతుంది. సో ఈ పాయింట్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో తెలియనప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేయకూడదు. తెలిస్తే పాజిటివ్ అని తెలిసినా నెగిటివ్ అని తెలిసినా పక్క క్రాస్ మల్టిప్లికేషన్ చేయొచ్చు. కాకపోతే పాజిటివ్ అన్నప్పుడు సింబల్ చేంజ్ చేయాల్సిన అవసరం లేదు, కానీ నెగిటివ్ అన్నప్పుడు ఖచ్చితంగా సింబల్ చేంజ్ చేయాలి. ఇక్కడ పాజిటివ్ కాబట్టి ఐఎమ్ నాట్ గోయింగ్ టు చేంజ్ ద సింబల్. సో ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ mod f of x less than 2 అన్నప్పుడు ప్రతిసారి మీకు అలవాటు కావడానికి ఫార్ములా రాస్తున్నాను చూడండి. లైక్ దిస్ వీ కెన్ రైట్ ఫస్ట్. సో బిలాంగ్స్ టు -2 to 2. దట్ మీన్స్ దిస్ వన్ షుడ్ గ్రేటర్ దాన్ -2 అండ్ రాయడం మర్చిపోవద్దండి. అండ్ అంటే ఇంటర్సెక్షన్ పోర్షన్ తీసుకుంటాం మనం. సో x - 4 షుడ్ బి లెస్ దాన్ 2. సో -4 అవతలకి వెళ్తే +4 అవుతుంది. x మస్ట్ బి గ్రేటర్ దాన్ 2 అండ్
ఎక్స్ మస్ట్ బి లెస్ దాన్ 6. ఇక్కడ 2 ఉంటుంది, ఇక్కడ 6 ఉంటుంది, ప్లస్ మైనస్ ప్లస్ గ్రేటర్ దాన్ 2 దిస్ పోర్షన్, లెస్ దాన్ 6 దిస్ పోర్షన్, కామన్ పోర్షన్. సో ఎక్స్ బిలాంగ్స్ టు 2 to 6. వీ షుడ్ నాట్ ఇంక్లూడ్, ఈక్వల్ టు లేదు కాబట్టి మనం స్క్వేర్ బ్రాకెట్ వేయకూడదు. సో ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఈ ఈక్వేషన్ని సాల్వ్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సొల్యూషన్ సెట్ అంటే ఎక్స్ వాల్యూస్ కనుక్కోబోతున్నాం. ఫస్ట్ ఎక్స్ వాల్యూస్ కనుక్కోవాలి అంటే ఇది డినామినేటర్లో ఉంది కాబట్టి ఇది ఫస్ట్ పాయింట్. దిస్ షుడ్ బి నాట్ ఈక్వల్ టు 0. mod x షుడ్ నాట్ బి ఈక్వల్ టు 3. ఒకవేళ ఈక్వల్ టు 3 ఎప్పుడు అవుతుంది? లోపల +3 ఉన్నా 3నే అవుతుంది, -3 ఉన్నా కూడా 3 అవుతుంది. ఎగ్జాక్ట్గా 3 కావాలి అంటే ఎక్స్ వాల్యూ -3 కావచ్చు ఆర్ 3 కావచ్చు. మనకు 3 వద్దు అన్నప్పుడు ఈ రెండు కాకుండా ఉంటే సరిపోతుంది కాబట్టి సో mod x నాట్ ఈక్వల్ టు 3 కావాలి అంటే x నాట్ ఈక్వల్ టు -3 ఆర్ 3 అయితే సరిపోతుంది. సో 3 అయినప్పుడు 3 వస్తుంది. 3 కాకూడదు అంటే ఈ 2 నెంబర్స్ కావాలి అన్నప్పుడు 3 కావచ్చు, -3 కావచ్చు. కాకూడదు అన్నప్పుడు ఇట్ షుడ్ నాట్ బి ఈక్వల్ టు 3 అండ్ -3. ఫస్ట్ ఇది ఇంపార్టెంట్ మనకు. ఇప్పుడు మళ్ళీ సాల్వ్ చేద్దాం ప్రాబ్లమ్ని. దీన్ని కూడా ఇంక్లూడ్ చేస్తాం. ఎక్స్ గురించి తెలిసింది అంటే ఖచ్చితంగా లాస్ట్కి మనకు అన్ని పాసిబుల్ ఆన్సర్స్ అన్నీ కావాలి. ఒకవేళ ఆన్సర్లో -3 ఇంక్లూడ్ అయింటే మనం ఏం చేయాలి? ఎక్స్క్లూడ్ చేయాలి. ఎందుకంటే ఈ ప్రాబ్లంలో ఈ ఈక్వేషన్లో ఎక్స్ వాల్యూ షుడ్ నాట్ బి ఈక్వల్ టు -3 అండ్ +3 కాబట్టి ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి మనం. నెక్స్ట్ ఇప్పుడు ఈక్వేషన్ని సాల్వ్ చేద్దాం. క్రాస్ మల్టిప్లికేషన్ చేయకూడదు, మాడ్యులస్ ఎక్స్కి మాత్రమే. ఇది పాజిటివ్ అండ్ నెగిటివ్గా మనకు తెలియదు. ఒకవేళ mod x 1 వస్తే నెగిటివ్ వస్తుంది, 5 వస్తే పాజిటివ్ వస్తుంది కాబట్టి వీ కెనాట్ డూ ద క్రాస్ మల్టిప్లికేషన్. మళ్ళీ ఏం చేయాలి అంటే సింపుల్గా ఈ సైడ్ సెండ్ చేద్దాం మనం. 2 మైనస్ mod x +3 2 ఇంటూ mod x -3 లెస్ దాన్ 0. సో 5 మైనస్ mod x బై 2 ఇంటూ mod x -3. ఈ 2 అనేది పాజిటివ్ నెంబర్ కాబట్టి సెండ్ చేయొచ్చు. mod x -3 లెస్ దాన్ 0. 2 ఇంటూ 0 ఏమవుతుంది? 0. ఒకవేళ నెగిటివ్ నెంబర్ని సెండ్ చేస్తే మనం సైన్ చేంజ్ చేయాలి. ఇప్పుడు ఈ రెండు ఇంటర్చేంజ్ చేద్దాం. 5. సో ఈ రెండు ఇంటర్చేంజ్ a - b ఫామ్ని b - a రాసాం కాబట్టి లెస్ దాన్ ఏమవుతుంది? గ్రేటర్ దాన్ అవుతుంది. సో ఇప్పుడు మనం mod x గురించి చెప్పవచ్చు. క్రిటికల్ పాయింట్స్ 3 ఒకటి 5 ఒకటి ఈక్వల్ టు లేదు కాబట్టి ఓపెన్ ప్లస్ మైనస్ ప్లస్ గ్రేటర్ దాన్ 0 మీన్స్ వీ వాంట్ పాజిటివ్ పోర్షన్ ఓన్లీ. ఇక్కడ ఎక్స్ గురించి కాదు చూడండి వచ్చేది. ఇక్కడ లీనియర్ ఫ్యాక్టర్ mod x ఉంది, ఇక్కడ లీనియర్ ఫ్యాక్టర్ mod x ఉంది కాబట్టి mod x గురించి వస్తుంది. సో వీ హ్యావ్ టు రైట్ mod x బిలాంగ్స్ టు -∞ to 3 యూనియన్ 5 to ∞. కానీ మనకు కావాల్సింది ఫైనల్గా ఎక్స్ కావాలి కానీ mod x కాదు. సో mod xని యూజ్ చేసి ఎక్స్ కనుక్కుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇది రాయడం వచ్చి ఉండాలి. -3 ఈక్వల్ టు లేదు ఇక్కడ కాబట్టి మనం ఓపెన్ సర్కిల్స్ మాత్రమే డ్రా చేయాలి. సో దీని మీనింగ్ వచ్చేసి 3 కంటే లెస్సర్ నెంబర్స్ mod x మస్ట్ బి లెస్ దాన్ 3. నెక్స్ట్ ఆర్ యూనియన్ అంటే ఆర్ mod x మస్ట్ బి గ్రేటర్ దాన్ 5. ఇప్పుడు దీంట్లో నుంచి ఎక్స్ వాల్యూస్ తీసుకుంటాం మనం. సో ఇందాక చెప్పినట్టు mod x ఈజ్ లెస్ దాన్ 3 అయినప్పుడు లెస్ దాన్ ఎక్స్ బిలాంగ్స్ టు -3 ఇందాక రాసిన ఫామ్లోనే లోపల f(x) ఉంది. ఇప్పుడు f(x) ప్లేస్లో ఏముంది? ఎక్స్ ఉంది కాబట్టి ఎప్పుడైనా సరే లెస్ దాన్ అన్నప్పుడు ఇన్ బిట్వీన్ దోస్ 2 నంబర్స్ ఆర్ ఎక్స్ మస్ట్ బి గ్రేటర్ దాన్ అన్నప్పుడు ఈ ఆన్సర్ గ్రేటర్ దాన్ అన్నప్పుడు ఎక్స్ బిలాంగ్స్ టు -∞ to -5 యూనియన్ 5 to ∞. సో ఇది మనకు ఫైనల్గా వచ్చే ఆన్సర్. ఇక్కడ 3ని -3ని ఇంక్లూడ్ చేయకూడదన్నారు. ఇక్కడ కూడా మనం ఏం ఇంక్లూడ్ చేయటం లేదు కాబట్టి ఫైనల్గా ఆర్ అంటే యూనియన్. ఈ రెండింటికి ఇది చాలా ఇంపార్టెంట్ చూడండి. ఇంటర్సెక్షన్ పోర్షన్ ఎప్పుడు తీసుకోవాలి? అండ్ ఉన్నప్పుడు మన డయాగ్రామ్ డ్రా చేసి కామన్ పోర్షన్ మాత్రమే తీసుకుంటాం. ఆర్ ఉన్నప్పుడు వీ వాంట్ దిస్ ఆన్సర్ ఆర్ దట్ ఆన్సర్ అన్నప్పుడు ఫైనల్గా ఎక్స్ బిలాంగ్స్ టు ఫస్ట్ ఇది రాద్దాం. నంబర్ లైన్లో ఫస్ట్ ఇది వస్తుంది యూనియన్, దీన్ని కూడా ఇంక్లూడ్ చేయాలి యూనియన్ 5 to ∞. దిస్ ఈజ్ ద ఫైనల్ ఆన్సర్.
ఎప్పుడైనా కొంతమందికి ఎప్పుడు ఇంటర్సెక్షన్ కామన్ పోర్షన్ తీసుకోవాలి, ఎప్పుడు యూనియన్ చేయాలనే డౌట్ ఉంటుంది. సింపుల్గా అండ్ ఉంటే కామన్ పోర్షన్, ఆర్ ఉంటే యూనియన్, అన్ని ఆన్సర్లు కలిపి రాయాలి. యూనియన్ మనకు ఆల్రెడీ ఐడియా ఉంది. సో -∞ to -5 యూనియన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఈ ఈక్వేషన్ని సాల్వ్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఈ వాల్యూ మాత్రమే తీసుకుందాం. mod x - 2 / x - 2. సో mod x బేసిక్స్ డెఫినేషన్ వచ్చేసి +x ఎప్పుడు అవుతుంది when x is greater than 0, -x ఎప్పుడు అవుతుంది when x is less than 0. దిస్ ఈజ్ ద బేసిక్ డెఫినేషన్ ఆఫ్ మాడ్యులస్ ఫంక్షన్. సో దీంతో సంబంధం లేదు, నేను సపరేట్గా రాస్తున్నాను. మనకు ఫైనల్గా కనుక్కోవాల్సింది ఏమి, ఈ వాల్యూస్ ఎప్పుడు నెగిటివ్ అవుతాయి. సో ఫర్ వాట్ వాల్యూస్ ఆఫ్ x దిస్ వన్ విల్ బికమ్స్ లెస్ దాన్ 0 అనేది ఫైనల్గా కనుక్కోవాలి. సో దీనికి సంబంధం లేదు, నేను ఫైనల్గా ఈ పార్ట్ మాత్రమే తీసుకుంటున్నాను. దీనికి 2 టైప్ ఆఫ్ ఆన్సర్స్ వస్తాయి. ఇక్కడ మాడ్యులస్ ఉంది కాబట్టి పాజిటివ్ ఎప్పుడు అవుతుంది, దట్ ఈస్ 1 ఇఫ్ x - 2 ఈజ్ ఇది గ్రేటర్ దాన్ 0 అయినప్పుడు +x - 2 అని వస్తుంది. ఇది లెస్ దాన్ 0 అయినప్పుడు -(x - 2) అని వస్తుంది. ఇఫ్ x - 2 ఈజ్ లెస్ దాన్ 0. సో ఇది పాజిటివ్ అయినప్పుడు పాజిటివ్ వస్తుంది, ఇది నెగిటివ్ అయినప్పుడు నెగిటివ్ వస్తుంది. ఫైనల్గా మనకి x కావాలి కాబట్టి దీంట్లోంచి x గ్రేటర్ దాన్ 2 అవుతుంది, దీంట్లోంచి x లెస్ దాన్ 2 అవుతుంది. ఇప్పుడు 2 టైప్ ఆఫ్ ఆన్సర్స్ మాత్రమే పాసిబుల్. ఇది పాజిటివ్ అయినప్పుడు ఈక్వల్ అయి +1 వస్తుంది, ఇది నెగిటివ్ అయినప్పుడు ఈక్వల్ అయి -1 వస్తుంది. సో పాజిటివ్ అయినప్పుడు +1 వస్తుంది. x గ్రేటర్ దాన్ 2 వాల్యూస్కి ఇది పాజిటివ్ అవుతుంది, ఇక్కడ ఆన్సర్ 1 వస్తుంది. x లెస్ దాన్ 2 లాంటి వాల్యూస్కి ఇది నెగిటివ్ అవుతుంది, నెగిటివ్ కావడం వల్ల మైనస్ వస్తుంది, ఆన్సర్ ఏమొస్తుంది -1. సో 2 టైప్ ఆఫ్ ఆన్సర్స్ మాత్రమే వస్తున్నాయి మనకు. x గ్రేటర్ దాన్ 2 అయినప్పుడు +1 వస్తుంది, పాజిటివ్ వాల్యూ వస్తుంది. x లెస్ దాన్ 2 అయినప్పుడు ఇది ఏమొస్తుంది, నెగిటివ్ వాల్యూ వస్తుంది. దేర్ఫోర్ మనకి ఏం కావాలి, ఇప్పుడు నెగిటివ్ వాల్యూస్ మాత్రమే కావాలి. మనకు నెగిటివ్ వాల్యూ అంటే ఇది మాత్రమే కావాలి. సో ఈ నెగిటివ్ ఎప్పుడు రావడానికి ఛాన్స్ ఉంది, x లెస్ దాన్ 2 అయినప్పుడు మాత్రమే ఛాన్స్ ఉంది. సో x బిలాంగ్స్ టు లెస్ దాన్ 2 అంటే మీనింగ్ ఏమి, ఇది లెస్ దాన్ 2 అన్నప్పుడు -∞ to 2 ఈక్వల్ టు లేదు కాబట్టి ఓపెన్ బ్రాకెట్ పెడతాం. సో ఇన్ దిస్ కేస్ ది ఆన్సర్ ఈజ్ -∞ to 2 విత్ ఓపెన్ బ్రాకెట్. B ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 0 లెస్ దాన్ mod 3x + 1 లెస్ దాన్ 1/3. సో ఇక్కడ 2 పార్ట్స్ ఉన్నాయి. సో ఫస్ట్ పార్ట్ని సాల్వ్ చేద్దాం. ఫస్ట్ E2 తీసుకుంటాం, తర్వాత E2 తీసుకుంటాం. సో రివర్స్ రాస్తే లెస్ దాన్ ఏమవుతుంది, గ్రేటర్ దాన్ 0 అవుతుంది. ఇప్పుడు ఇది చూడండి, mod x గ్రేటర్ దాన్ 0 కావాలి అంటే x నెగిటివ్ నెంబర్ అయినా గ్రేటర్ దాన్ 0 అవుతుంది, పాజిటివ్ నెంబర్ అయినా కూడా గ్రేటర్ దాన్ 0 అవుతుంది. కానీ 0 మాత్రం కాకూడదు. x 0 అయినప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఈక్వల్ టు లేదు. ఒకవేళ ఈక్వల్ టు 0 అని ఉండింటే x బిలాంగ్స్ టు r అని రాస్తాం, అంటే ఏ వాల్యూ పెట్టినా కూడా కరెక్టే అవుతుంది. ఇక్కడ ఈక్వల్ టు 0 లేదు కాబట్టి నెగిటివ్ నెంబర్ ఉన్నా పాజిటివ్ వస్తుంది, పాజిటివ్ నెంబర్ ఉన్నా పాజిటివ్ అవుతుంది. జస్ట్ x అనేది 0 మాత్రం కాకూడదు. సేమ్ దీన్ని ఇక్కడ వాడతాం. ఓన్లీ గ్రేటర్ దాన్ 0 ఉంది కాబట్టి 3x + 1 అనేది నెగిటివ్ నెంబర్ కావచ్చు, ఇదంతా నెగిటివ్ నెంబర్ వచ్చినా పర్వాలేదు, పాజిటివ్ నెంబర్ వచ్చినా పర్వాలేదు. కానీ ఖచ్చితంగా గ్రేటర్ దాన్ 0 కావాలి అన్నప్పుడు 0 మాత్రం కాకూడదు. ఈ వాల్యూ మొత్తం 0 అయితే 0 వస్తుంది, అప్పుడు ఈక్వల్ టు 0 వస్తుంది. సో ఇది గుర్తుపెట్టుకోండి. సో అప్పుడు x వాల్యూ ఏమవుతుంది, దీంట్లోంచి x షుడ్ నాట్ బి ఈక్వల్ టు -1/3. ఇదొక ఆప్షన్, ఇదొక కేస్. నెక్స్ట్ ఇంకొక 2 సాల్వ్ చేద్దాం. ఈసారి E2 తీసుకుందాం. సో ఈ ఫామ్లో వాడతాం. f(x) బిలాంగ్స్ టు a mod f(x) బిలాంగ్స్ టు a, f(x) బిలాంగ్స్ టు -a to a, అంటే స్మాలర్ నెంబర్. f(x) షుడ్ గ్రేటర్ దాన్ -a, f(x) షుడ్ లెస్ దాన్ +a. ఎప్పటికల్లా అలవాటు అయి ఉండాలి అది మీకు. సో లెస్ దాన్ అని ఉంది కాబట్టి 3x + 1 బిలాంగ్స్ టు -1/3 to +1/3. ఇది రాస్తే నాకు అది ఐడియా వస్తుంది. సో 3x + 1 షుడ్ బి గ్రేటర్ దాన్ -3. అండ్ చూడండి, అండ్ ఖచ్చితంగా ఇది కావాలి అండ్ అది కావాలి. 3x + 1 షుడ్ లెస్ దాన్ 1/3. సో 9x + 3 -1. 3 అనేది పాజిటివ్ నెంబర్, మైనస్ అలాగనే ఉంది, చేంజ్ చేయాల్సిన అవసరం లేదు.
-3 యువతలకు వస్తే -3 అవుతుంది, +3 -3 అవుతుంది, -4. x is greater than -4/9. ఇక్కడ 3తో ఇంటూ చేస్తే 3x + 3 < 1. 9x is less than -2, x is less than -2/9. సో ఫైనల్ ఆన్సర్. సో ఈ రెండిట్లో స్మాలర్ నంబర్ వచ్చేసి ఇది -4/9 అనేది స్మాలర్ నంబర్, -2/9 అనేది. సో రెండింటికి హ్యాలో బ్రాకెట్స్. సో x బిలాంగ్స్ టు -4/9 టు -2/9. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ నెంబర్స్ మాత్రం ఉండకూడదు, కానీ ఇక్కడ 1/3 అనేది మిడిల్లో రావడానికి ఛాన్స్ ఉంది. 1/3 అనేది ఎక్కడో చోట -1/3 అనేది మిడిల్లో ఉంటుంది. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు తీసుకునేటప్పుడు ఖచ్చితంగా -1/3ని కూడా ఇంక్లూడ్ చేసి ఉంటాం కాబట్టి మనం ఏం చేస్తాం, ఎక్స్క్లూడ్ చేయాలి. సో క్లియర్గా -1/3 తీసుకోవద్దు అంటున్నారు కాబట్టి ఈ నెంబర్స్లో నుంచి -1/3 డిలీట్ చేస్తాం. సో ఆప్షన్స్లలో ఓపెన్ బ్రాకెట్ ఉండాలి, ఇది క్లోజ్డ్ బ్రాకెట్, ఇది అవసరం లేదు. ఓపెన్ బ్రాకెట్ -1/3. సో సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఎగ్జాంపుల్. సో ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే 2 మోడ్యులస్ ఉన్నాయి, అంటే 2 మోడ్యులస్ మిక్సింగ్ అయింది కాబట్టి ఈ కేసెస్లలో సో అన్నిటికంటే ఇంపార్టెంట్ ప్రాబ్లం ఈ మోడల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రిటికల్ పాయింట్స్ని మార్క్ చేద్దాం. సో ఇది 3/2 వస్తుంది, ఇక్కడి నుంచి -2 వస్తుంది. సో -2 ఒక క్రిటికల్ పాయింట్, 3/2 అనేది ఒక క్రిటికల్ పాయింట్. ఎప్పుడైనా సరే క్రిటికల్ పాయింట్స్ని మార్క్ చేసేటప్పుడు ఆర్డర్లో అరేంజ్ చేయాలి, స్మాలర్ నుంచి గ్రేటర్ వరకు అరేంజ్ చేయాల్సిందే. ఇక్కడ ఇది వేవి కర్వ్ మెథడ్ కాదు, +- +- అని రాయనిక. ఈ క్రిటికల్ పాయింట్స్ డ్రా చేయడానికి రీజన్ వచ్చేసి ఇక్కడ మనకు 3 టైప్ ఆఫ్ కేసెస్ వస్తాయి. 1 కేస్ వచ్చేసి ఎక్స్ మే లై ఇన్ బిట్వీన్, లేదా ఇది ఫస్ట్ కేస్ అనుకుందాం, కేస్ 1, కేస్ 2, కేస్ 3. ఎక్స్ వాల్యూ మే లెస్ దాన్, ఒకవేళ కేస్ 1 ఎక్స్ మే లెస్ దాన్ -2 ఉండొచ్చు. కేస్ 2 ఎక్స్ మే లై బిట్వీన్ -2, ఇక్కడ -2కి ఈక్వల్ టు లేదు అంటే ఈ పోర్షన్లో -2ని ఇంక్లూడ్ చేస్తున్నాను. ఇది సెకండ్ పోర్షన్, ఇది ఫస్ట్ పోర్షన్, ఇది బిట్వీన్ సెకండ్ పోర్షన్. ఇక్కడ ఉండే రైట్ సైడ్ ఉండే నెంబర్స్ అన్నిటిని కేస్ 3 అనుకుందాం, థర్డ్ పోర్షన్. లెట్ ఎక్స్ మే బి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3/2. 3/2ని దీంట్లో ఇంక్లూడ్ చేయలేదు కాబట్టి నేను థర్డ్ పోర్షన్లో ఇంక్లూడ్ చేస్తున్నాను. ఒకవేళ దీంట్లో ఇంక్లూడ్ చేసి ఉంటే దీంట్లో ఎక్స్క్లూడ్ చేస్తుంటే. సో టోటల్ హౌ మెనీ టైప్స్ ఆఫ్ నంబర్స్ ఆర్ దేర్ మీన్స్ దెర్ ఆర్ 3 types of numbers. One is less than -2, another one is between these two numbers, another one is right side of this number. సో ఈ 3 కేసెస్ని కూడా మనం చెక్ చేయాల్సి ఉంటుంది. చూడండి, -2 3/2 అనుకుందాం. ఫస్ట్ కేస్ 1 లెట్ x ఈజ్ లెస్ దాన్ -2. కేస్ 1లో ఎక్స్ వాల్యూస్ లెస్ దాన్ 2 అయినటువంటి వాల్యూస్కి కనుక్కుంటున్నాం. ఇక్కడ ఎక్స్ లెస్ దాన్ -2 అయినప్పుడు లెస్ దాన్ -2 ఏ నెంబర్ తీసుకున్నా కూడా ఇది నెగిటివే అవుతుంది. చూడండి, ఒకవేళ -3 సబ్స్టిట్యూట్ చేసామనుకోండి, -6 -3 -9 అనేది నెగిటివ్ నెంబర్. సో ఫర్ ఆల్ దీస్ నంబర్స్ లెస్ దాన్ -2 దిస్ వన్ we will get నెగిటివ్ కాబట్టి ఫార్ములా ప్రకారం ఏం రాస్తాం, ఇఫ్ mod xకి 2 టైప్ ఆఫ్ ఆన్సర్స్ ఉంటాయి. +x ఎప్పుడు రాయాలి, వెన్ x ఈజ్ గ్రేటర్ దాన్ 0. -x ఎప్పుడు రాయాలి, వెన్ x ఈజ్ లెస్ దాన్ 0. సో ఇటువంటి నెంబర్స్ అన్నిటికి కూడా ఇది లెస్ దాన్ 0 నెగిటివ్ అవుతుంది కాబట్టి మాడ్యులస్ని ఓపెన్ చేస్తే ఏమొస్తుంది, మనకు నెగిటివ్ సైన్ వస్తుంది. అదేవిధంగా x+2 కూడా మీ ఇష్టం వచ్చిన నెంబర్ చెక్ చేయండి. -4 సబ్స్టిట్యూట్ చేస్తే -4 + 2 ఏమవుతుంది, -2. అంటే ఇది నెగిటివ్ కాబట్టి మాడ్యులస్ని ఓపెన్ చేస్తే ఏమొస్తుంది, నెగిటివ్ సైన్ వస్తుంది. లేదా ప్రతిసారి ఇది చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ లెఫ్ట్ సైడ్ పోర్షన్లో ఉండే వాల్యూస్ అన్నిటికీ కూడా మాడ్యులస్ నెగిటివ్ అవుతుంది. ఇప్పుడు మనం తీసుకుంది ఈ పోర్షన్లో ఉండే వాల్యూస్. ఈ పోర్షన్లో ఏ నెంబర్ తీసుకున్నా కూడా ఈ క్రిటికల్ పాయింట్కి లెఫ్ట్ సైడే ఉంది, ఈ క్రిటికల్ పాయింట్కి కూడా లెఫ్ట్ సైడే ఉంది కాబట్టి బోత్ మాడ్యులస్ బికమ్ నెగిటివ్. రైట్ సైడ్ ఉంటే పాజిటివ్గా తీసుకుంటాం, లెఫ్ట్ సైడ్ పోర్షన్లో ఉంటే ఒకవేళ ఇక్కడ ఉండే నెంబర్ తీసుకున్నాం అనుకోండి, ఈ బిట్వీన్ నెంబర్లో ఏది తీసుకున్నా కూడా
-2కి రైట్ సైడ్లో ఉంది కాబట్టి -2 క్రిటికల్ పాయింట్ కలిగినటువంటి బ్రాకెట్ని ఓపెన్ చేస్తే ఏమవుతుంది, రైట్ సైడ్లో ఉంటే పాజిటివ్, దీనికి ఇంకా లెఫ్ట్ సైడ్లో ఉంది కాబట్టి ఆ కేసులో ఇదేమవుతుంది, నెగిటివ్ అవుతుంది. మీకు అర్థం కావడం కోసం కొద్దిగా నీట్గా రాస్తున్నాను. ఇక్కడ ప్రతిసారి చెక్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ లెఫ్ట్ సైడ్ ఉందా రైట్ సైడ్ ఉందా చూసుకోండి. ఇక్కడ మనం లెఫ్ట్ పోర్షన్ తీసుకున్నాం, 2 క్రిటికల్ పాయింట్స్కి లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి లెఫ్ట్ మీన్స్ వీ హ్యావ్ టు టేక్ మైనస్ అని గుర్తుపెట్టుకోండి, ప్రాబ్లమ్స్ చాలా ఈజీగా చేయొచ్చు. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేద్దాం. సో మన ప్రకారం ఇక్కడ ఏ నెంబర్ తీసుకున్నా కూడా దిస్ విల్ బికమ్ నెగిటివ్ అండ్ దిస్ విల్ ఆల్సో బికమ్ నెగిటివ్. -x -2 ఈ రెండు యువతలకు సెండ్ చేస్తే +x +2 <0. సో -x +5 <0, -x is less than -5, టోటల్ -3 ఇంటూ చేస్తే x ఈజ్ గ్రేటర్ దాన్ 5. బట్ మనం తీసుకునే కేసెస్సే x ఈజ్ లెస్ దాన్ -2 అని ఉంది. ఈ -2 కంటే లెస్ దాన్లో ఏవైనా సరే నంబర్స్ వస్తే అవి మాత్రమే ఆన్సర్గా కన్సిడర్ చేస్తాం మనం. కానీ ఇక్కడ ఆన్సర్ ఏమొచ్చింది, x లెస్ దాన్ 5 అని వచ్చింది కాబట్టి, బట్ మనం తీసుకునే కేసు ఏమి, x లెస్ దాన్ -2 చూస్తున్నాం కాబట్టి ఇన్ దిస్ కేస్ దెర్ ఇస్ నో సొల్యూషన్. ఈ రేంజ్లో ఏవైనా నంబర్స్ దొరికితేనే మనం ఆన్సర్గా కన్సిడర్ చేస్తాం. సో ఇక్కడ -2 కంటే తక్కువ చెక్ చేస్తున్నాం, కానీ ఇక్కడ ఏమొచ్చింది, గ్రేటర్ దాన్ 5 అని వచ్చింది కాబట్టి ఇట్ ఈస్ నాట్ పాసిబుల్, దెర్ ఈస్ నో సొల్యూషన్. ఇప్పుడు కేస్ 2 చెక్ చేద్దాం. కేస్ 2లో ఈ పోర్షన్ తీసుకుందాం మనం, బిట్వీన్ పోర్షన్ అంటే -2 < x ఈజ్ < 3/2. ఈ 2 నంబర్స్ మధ్యలో ఏ నంబర్ తీసుకున్నా కూడా మనకు కావాల్సింది ఇది పాజిటివా నెగిటివా అని. సో ఈ పోర్షన్లో ఒక నంబర్ తీసుకుంటే 3/2కి 3 ఇక్కడ 3/2కి లెఫ్ట్ సైడ్లో ఉంది కాబట్టి ఇక్కడ 3/2 ఈ లీనియర్ ఫ్యాక్టర్లో క్రిటికల్ పాయింట్ 3/2 అని మనం తీసుకునే నెంబర్ ఈ బిట్వీన్ పోర్షన్ కాబట్టి 3/2కి లెఫ్ట్ ఉంది కాబట్టి ఖచ్చితంగా లెఫ్ట్ అంటే మైనస్ తీసుకోవాలి. మనం ఏదైతే పోర్షన్ తీసుకుంటున్నామో అది -2కి రైట్ సైడ్లో ఉంది కాబట్టి ఖచ్చితంగా ఏమవుతుంది, పాజిటివ్ అవుతుంది. మీకు ఓపిక ఉంటే ఏదైనా సరే, ఇంకా డౌట్ ఉంటే ఏదైనా సరే ఒక నెంబర్, ఇప్పుడు -2కి 3/2కి మధ్యలో 1 ఉంటుంది, 1 సబ్స్టిట్యూట్ చేస్తే 1 - 3 నెగిటివ్, ఖచ్చితంగా ఈ పోర్షన్లోని నెంబర్స్కి నెగిటివ్ కాబట్టి మైనసే వస్తుంది. 1 సబ్స్టిట్యూట్ చేస్తే 1 + 2 ఏమవుతుంది, 3, పాజిటివ్ కాబట్టి పాజిటివే. కాబట్టి ప్రతిసారి చెక్ చేయొద్దండి, జస్ట్ ఈ టెక్నిక్ని యూస్ చేయండి. రైట్ సైడ్ అయితే మనం తీసుకునే పోర్షన్ లెఫ్ట్ సైడ్ ఉంటే నెగిటివ్ తీసుకుంటాం, రైట్ సైడ్ ఉంటే ఆ క్రిటికల్ పాయింట్కి పాజిటివ్గా తీసుకుంటాం. సో మళ్ళీ ఇది సాల్వ్ చేద్దాం. లెస్ దాన్ ఇది మనకి ఇచ్చిన ఈక్వేషన్, ఈసారి ఇది నెగిటివ్, ఇదేమో పాజిటివ్. -2x + 3 < -x -2 <0, -3x + 1 is less than 0, -1. -3 ఇంటూ చేస్తే 3x ఈజ్ గ్రేటర్ దాన్ 1 అని వస్తుంది, x ఈజ్ గ్రేటర్ దాన్ 1. సో జాగ్రత్తగా ఇక్కడ డ్రా చేస్తా దీని పోర్షన్, దీనికి సంబంధించిన ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ -2 ఉంది, 1 3/2. దీని ప్రకారము = ఉంది కాబట్టి ఇక్కడ క్లోజ్డ్ సర్కిల్ తీసుకోవచ్చు, ఇక్కడ ఓపెన్ తీసుకుంటాం. దిస్ ఈజ్ ద పోర్షన్, అంటే ఈ పోర్షన్లో మాత్రమే వెతుకుతున్నాం x వాల్యూస్. x వాల్యూ ఏమొచ్చింది, గ్రేటర్ దాన్ 1 అని వచ్చింది. గ్రేటర్ దాన్ 1 మీన్స్ టోటల్ దిస్ పోర్షన్. సో కామన్ పోర్షన్ మాత్రమే తీసుకుంటాం. ఫైనల్గా ఈ రెండింటిని మిక్స్ చేస్తే మనకు కావాల్సిన పోర్షన్లో కొన్ని నంబర్స్ దొరుకుతున్నాయి కాబట్టి ఆ నంబర్స్ మాత్రమే తీసుకుంటాం. సో 1, 3/2. సో అప్ టు కేస్ 2 -2 నుంచి 3/2 మధ్యలో మాత్రమే, గ్రేటర్ దాన్ 1 అంటే మళ్ళీ ఇన్ఫినిటీ వరకు తీసుకోకూడదు. ఈ పోర్షన్లోనే ఏవైనా నంబర్స్ ఉంటే అవి మాత్రమే తీసుకుంటాం. సో ఈ పోర్షన్లో 1 కంటే గ్రేటర్ నంబర్స్ ఇవి మాత్రమే కాబట్టి వీఆర్ టేకింగ్ 1 to 3/2. ఇప్పుడు కేస్ 3 ఫైనల్ ఆన్సర్లో అన్నిటిని యూనియన్ చేయాలి. కేస్ 1 ఆర్ ఎప్పుడైనా సరే కేస్ 1, కేస్ 2, కేస్ 3 ఉన్నప్పుడు ఒకవేళ కేస్ 1లో 4 ఆన్సర్ 4 టైప్స్, కేస్ 2లో 4 టైప్స్, టోటల్ ఎన్ని కేసెస్ అంటే 8 అని చెప్తాం. కాబట్టి కేస్ 1, కేస్ 2, కేస్ 3 ఉన్నప్పుడు ఫైనల్గా మనం యూనియన్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు లెట్ x ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3/2. గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3/2 అంటే రైట్ సైడ్ పోర్షన్. సో ఇక్కడ ఏ పాయింట్ తీసుకున్నా కూడా అది 2 క్రిటికల్ పాయింట్స్కి రైట్ సైడే ఉంటుంది కాబట్టి ఇది పాజిటివ్ అవుతుంది, ఇది కూడా పాజిటివ్ అవుతుంది.
దిస్ వన్ ఈజ్ పాజిటివ్, దిస్ వన్ ఈజ్ ఆల్సో పాజిటివ్. ఇప్పుడు మళ్ళీ సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. బోత్ ఆర్ పాజిటివ్. x minus 5 is less than 0, x is less than 5, x is less than 5. చూద్దాం. ఇక్కడేమో 3/2, ఇదేమో 5. మనం చెక్ చేసేది ఏమి, ఆల్ దీస్ నెంబర్స్ చెక్ చేస్తున్నాం. ఇక్కడ వచ్చింది ఏమి, ఎక్స్ ఈజ్ లెస్ దాన్ 5 అని వచ్చింది, ఈక్వల్ టు లేదు కాబట్టి ఓపెన్. ఈ పోర్షన్ కావాలి, రెండిట్లో కామన్ పోర్షన్ వచ్చేసి 3/2కి క్లోజ్డ్ ఉంది కాబట్టి క్లోజ్డ్ బ్రాకెట్ 5కి. సో కేస్ 1లో నో సొల్యూషన్ అని వచ్చింది, కేస్ 2లో 1 to 3/2 ఉండొచ్చు, 3/2. ఇప్పుడు ఫైనల్ ఆన్సర్ వచ్చేసి ఈ రెండింటి యొక్క యూనియన్. కేస్ 1 కేస్ 2 ఉన్నప్పుడు కేస్ 1 కావాలి, కేస్ 2 కావాలి, మొత్తం కావాలి కాబట్టి 1, 3/2 యూనియన్. ఇక్కడ 1, 3/2నా 1/3నా, సారీ ఇక్కడ 3/2 అంటే 1.5. ఫైనల్గా వచ్చేసి మనకి ఇక్కడ చూస్తే అర్థం కావటం లేదు, మళ్ళీ ఒక నంబర్ లైన్ డ్రా చేసి జాగ్రత్తగా ఫైనల్ ఆన్సర్ రాద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ 1, 3/2, 5 ఈ రెండింటి ఆన్సర్స్ మొత్తం యూనియన్ కావాలి మనకి. యూనియన్ అంటే మొత్తం రాయాలి. సో దీని ప్రకారం 1 to 3/2 ఈ పోర్షన్ కావాలి. దీని ప్రకారం దీన్ని కూడా ఇంక్లూడ్ చేసి 3 to 5 కావాలి, 5కి హాలో. ఇప్పుడు టోటల్ మనకు యూనియన్ కావాలి కాబట్టి యూనియన్ అంటే మొత్తం కలిపి టోటల్ ఎంత పోర్షన్ ఉంటే అంత పోర్షన్ రాయాలి. సో ఫైనల్గా 1కి ఓపెన్ ఉంది. ఫైనల్గా మనకు 1 నుంచి ఎంతవరకు కావాలి, 1 నుంచి 1/3. ఇక్కడ 1/3 అని వచ్చింది. 1/3, 3/2. ఇక్కడ 1/3 ఉండాలి. 1 ఎందుకు వచ్చింది ఇక్కడ, ఇక్కడ మిస్టేక్ చేసాం మనం. ఇక్కడ 1/3 ఉండాలి, స్మాల్ మిస్టేక్. ఇక్కడ 1/3 ఉండాలి, ఇక్కడ జస్ట్ 1 అని రాశాను, అప్పుడు ఇక్కడ 1/3 అని వస్తుంది. సో ఈ ఆన్సర్కి వచ్చేసి 1/3 to 3/2. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 1/3 ఒక నంబరు, 1/3, 3/2 అంటే 0 పాయింట్ సంథింగ్, ఇది 1 పాయింట్ సంథింగ్, ఇది 5. ఇప్పుడు జాగ్రత్తగా 1/3కి హాలో బ్రాకెట్ ఉంది, దీనికి హాలో బ్రాకెట్ ఉంది. దీని ప్రకారం ఈ పోర్షన్ కావాలి, దీని ప్రకారం ఇది ఇంక్లూడ్ చేయొచ్చు 3/2, 5/2. ఫైనల్గా రెండు మిక్స్ చేస్తే మనకి ఇక్కడి నుంచి ఇక్కడ వరకు పోర్షన్ కావాలి. సో 1/3కి హాలో ఉంది, 5కి కూడా హాలో ఉంది కాబట్టి 1/3 to 5. సో బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో జాగ్రత్త, ఇక్కడ కొద్దిగా మిస్టేక్ చేసాం, అదొక్కటి మీరు కొద్దిగా ఐడెంటిఫై చేయండి. ఫైనల్గా ఇది సపరేట్గా మీకు అర్థమై ఉంటుంది, ఇది సపరేట్గా అర్థమై ఉంటుంది. ఇక్కడ ఇంటర్సెక్షన్ పోర్షన్ తీసుకోకూడదు. కేస్ 1 కేస్ 2 అంటే ఆర్ అంటే యూనియన్ అన్నప్పుడు ఫస్ట్ సెట్లో ఉండే ఎలిమెంట్స్ అన్ని తీసుకుంటాం, సెకండ్ సెట్లో ఉండే ఎలిమెంట్స్ అన్ని తీసుకుంటాం, రిపీట్ అయితే సింగిల్ టైం రాస్తాం. కాబట్టి టోటల్ ఆన్సర్ మిక్స్ చేస్తే ఇక్కడి నుంచి ఇటు వరకు కావాలి, ఇక్కడి నుంచి ఇటు వరకు కావాలంటే అర్థం ఏమి, టోటల్ ఇక్కడి నుంచి ఇక్కడ వరకు రావాలనే మీనింగ్ వస్తుంది. కాబట్టి దిస్ ఈజ్ అవర్ ఆన్సర్ 1/3, 5. నెక్స్ట్ ఈ ప్రాబ్లం చేస్తే మీకు టోటల్ ఐడియా వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు సాల్వ్ దిస్. ఇక్కడ 3 మోడ్యులస్ ఇచ్చారు, 3 మోడ్యులస్ ఇచ్చారు. సో క్రిటికల్ పాయింట్ ముందు 1, 2, 3 అని 3 క్రిటికల్ పాయింట్స్ని మార్క్ చేస్తే ఇక్కడ 4 టైప్స్ ఆఫ్ పోర్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ పోర్షన్, సెకండ్ పోర్షన్, థర్డ్ పోర్షన్, ఫోర్త్ పోర్షన్. టోటల్ ఎన్ని కేసెస్ వస్తాయి మనకు, 3 కేసెస్ వస్తాయి. కేస్ 1 లెట్ ఎక్స్ మే బీ లెస్ దాన్ 1 అనుకుందాం. లెస్ దాన్ 1 అంటే ఈ పోర్షన్లో ఒక పాయింట్ తీసుకుంటున్నాను, ఇంకా డైరెక్ట్గా రాస్తాను. నేను ప్రాబ్లం చేసేటప్పుడు కూడా ప్రతిసారి స్టెప్స్ ఏం రాయం, ఇది ఆబ్జెక్టివ్ కాబట్టి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెఫ్ట్ సైడ్లో ఈ 3 క్రిటికల్ పాయింట్స్ కూడా మనం తీసుకునే లెస్ దాన్ 1 అనే పోర్షన్ లెఫ్ట్ సైడ్లో ఉంది కాబట్టి ఇది నెగిటివే వస్తుంది, ఇది నెగిటివే వస్తుంది, ఇది కూడా నెగిటివే వస్తుంది. -x -3x ప్లస్ 6 క్యాన్సిల్ అవుతుంది, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. -3 ఇంటూ చేస్తే 3x ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 వస్తుంది. x ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 కాబట్టి ఈ రెండింటిని మిక్స్ చేస్తాం.
ఫస్ట్ 0 1 దీని ప్రకారం 1 నుంచి లెస్, దీని ప్రకారం ఇక్కడి నుంచి లెస్, కామన్ పోర్షన్ అంటే ఇదంతా వస్తుంది కాబట్టి ఎక్స్ బిలాంగ్స్ టు -∞ 0. ఇది కేస్ 1లో ఆన్సర్. కేస్ 1లో ఆన్సర్ 1 కంటే తక్కువలోనే చెక్ చేస్తున్నాం మనం. 1 కంటే తక్కువలోనే అన్నప్పుడు x < 0 వచ్చింది కాబట్టి 0 నుంచి స్టార్ట్ చేస్తాం. కేస్ 2 1 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2. ఇక్కడ 1 ఈక్వల్ టు పెట్టలేదు అంటే ఇక్కడ ఇంక్లూడ్ చేయలేదు, ఈ పోర్షన్లో ఇంక్లూడ్ చేస్తున్నా. 1 అనేది ఫస్ట్ కేసులో ఇంక్లూడ్ చేయలేదు, ఒకవేళ అక్కడ ఇంక్లూడ్ చేస్తుంటే ఇక్కడ వేరేది రాస్తుంటుంది. ఇప్పుడు ఈ కేసులో అంటే ఇక్కడ ఉంది మన పాయింట్, ఇక్కడ ఉంది. ఈ పాయింట్ అనేది సో వేటికి లెఫ్ట్ సైడ్లో ఉంది, దేనిలకు రైట్ సైడ్లో ఉందో తెలిస్తే సరిపోతుంది. ఈ పాయింట్ అనేది 1కి రైట్ సైడ్లో ఉంది కాబట్టి ఈ 1కి సంబంధించిన బ్రాకెట్ మాత్రమే పాజిటివ్ అవుతుంది. ఇంకా 2 అనే క్రిటికల్ పాయింట్కి లెఫ్ట్ సైడ్ ఏ ఉంది, 3 అనే పాయింట్కి లెఫ్ట్ సైడ్ అంటే మనం మైనస్ వస్తుంది ఇది. సో x - 1 -x + 2 -x + 3 > 6 ప్లస్ x -x క్యాన్సిల్ అవుతుంది. -x 5లోంచి 1 పోతే +4 2 x ఈజ్ > 2. జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 2 ఉంది. ఇక్కడేమో ఈ పోర్షన్ మాత్రమే తీసుకోవాలంటున్నాడు, ఇక్కడేమో 2 కంటే గ్రేటర్ అంటున్నాడు. కామన్ పోర్షన్ ఏం లేదు కాబట్టి దేర్ ఇస్ నో సొల్యూషన్. కేస్ 3లో సొల్యూషన్ లేదు, కేస్ 2లో సొల్యూషన్ లేదు. దేర్ ఇస్ నో సొల్యూషన్, ఎందుకంటే ఈ రెండు అసలుకి కామన్ పాయింట్స్ ఏం లేవు. ఇక్కడ 2 కంటే తక్కువ, 2 కంటే ఎక్కువ. నెక్స్ట్ కేస్ 3 ఈ పోర్షన్లో తీసుకుందాం, లెట్ 2 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ ఈజ్ లెస్ దాన్ 3. 2ని ఇక్కడ ఇంక్లూడ్ చేయలేదు కాబట్టి ఈ పోర్షన్లో ఇంక్లూడ్ చేస్తున్నాం. ఈ పోర్షన్లో ఏది తీసుకున్నా కూడా 1కి రైట్ సైడ్లో ఉంది కాబట్టి రైట్ సైడ్ అంటే పాజిటివ్. 2కి కూడా రైట్ సైడ్లో ఉంది కాబట్టి ఇది కూడా పాజిటివ్. కానీ ఇది మాత్రం ఏం తీసుకుంటాం, లెఫ్ట్ సైడ్లో ఉంది కాబట్టి నెగిటివ్ తీసుకుంటాం. ప్లస్ x -x క్యాన్సిల్ అవుతుంది, x -3 క్యాన్సిల్, జస్ట్ x ఇస్ గ్రేటర్ దాన్ 6 మాత్రమే వస్తుంది. ఇక్కడ కూడా నో ఆన్సర్ వస్తుంది, ఎందుకంటే ఇక్కడ 3 కంటే లెస్సర్ నెంబర్ 2 3 6. దీని ప్రకారం ఈ పోర్షన్ మాత్రమే, దీని ప్రకారం ఈ పోర్షన్ మాత్రమే, కామన్ పోర్షన్ ఏం లేదు కాబట్టి దేర్ ఈజ్ నో సొల్యూషన్. సో కేస్ 2లో సొల్యూషన్ దొరకటం లేదు, కేస్ 3లో కూడా సొల్యూషన్ దొరకటం లేదు. కేస్ 4 చూద్దాం ఇప్పుడు. ఒకవేళ సొల్యూషన్ వస్తే ఈ రెండింటి యొక్క యూనియన్ రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ కేస్ 4, సపోజ్ పాయింట్ ఇక్కడ ఉంటే, సో లెట్ ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3 తీసుకుంటే ఈ పోర్షన్లో ఏ పాయింట్ తీసుకున్నా కూడా 3 క్రిటికల్ పాయింట్స్కి రైట్ సైడే ఉంది కాబట్టి ఆల్ మాడ్యులస్ ఓపెన్ చేస్తే అన్నిటికీ ప్లస్ ఇవ్వాల్సి ఉంటుంది. సో 3x - 6 > 6, 3x ఈజ్ > 12, x ఈజ్ > 4 మార్క్ చేస్తాం. ఇక్కడ 3 ఉంటుంది, ఇక్కడ 4 ఉంటుంది, రెండిటికి కూడా క్లోజ్డ్ ఈక్వల్ టు ఉన్నాయి కాబట్టి దీని ప్రకారం 3 కంటే గ్రేటర్, దీని ప్రకారం 4 కంటే గ్రేటర్ అన్నప్పుడు కామన్ పోర్షన్ ఏమొస్తుంది, 4 to ∞ అని వస్తుంది. సో ఫైనల్ ఆన్సర్ అంటే ఈ రెండింటికి యూనియన్ ఒకసారి చెక్ చేద్దాం. ఫైనల్గా 0 4, దీని ప్రకారం 0ని ఇంక్లూడ్ చేయొచ్చు, లెస్ దాన్ అంటే అప్ టు -∞. దీని ప్రకారం 4ని కూడా ఇంక్లూడ్ చేయొచ్చు, అప్ టు +∞. సో ఫైనల్ ఆన్సర్ వచ్చేసి x belongs to -∞ to 0 union 4 to ∞. సో C is the కరెక్ట్ ఆప్షన్. సో ఈ క్లాస్తో మీకు మాడ్యులస్ గురించి ఐడియా వచ్చిండాలి. ఎటువంటి ప్రాబ్లం అయినా సరే కనీసం సొల్యూషన్ చూసినా కూడా ఒక ఐడియా వచ్చిండాలి మీకు. సో మాడ్యులస్ ఇంకా రేంజ్లో కానీ డొమైన్లో కానీ ఎటువంటి టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్లో కూడా మాడ్యులస్ ఉన్నప్పుడు కన్ఫ్యూజ్ కాకూడదు, ఫుల్ క్లారిటీ వచ్చేసి ఉండాలి. సో క్లారిటీ రావాలి అంటే మీరు నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఎక్కువ చేయాలి. నేను కొన్ని మాత్రమే ఇస్తున్నాను. మీది ఏదైనా సరే ఎంసెట్ మెటీరియల్ కానీ ఐఐటి మెటీరియల్ కానీ లేదా ఆర్డి శర్మ అనే బుక్ ఉంటుంది తెప్పించుకోవడం కానీ చేసి ఓన్గా ఎగ్జాంపుల్స్ చేస్తేనే మీకు సబ్జెక్ట్ వస్తుంది. జస్ట్ విన్నంత వరకు మాత్రమే బాగుంటుంది, తర్వాత మళ్ళీ మర్చిపోవడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి ఖచ్చితంగా మీరు ఆబ్జెక్టివ్
బాగా చేయాలి అంటే కాన్సెప్ట్ పర్ఫెక్ట్గా ఉండి ఎన్ని నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేస్తే అంత నాలెడ్జ్ వస్తుంది, అంత పర్ఫెక్ట్గా ఆన్సర్ చేయగలుగుతాం.